ఎవరన్నా వచ్చి నీకు ఈ జబ్బు వస్తుంది జాగ్రత్త అంటే అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఈ శరీరంలో నివసించేవాడు దేవుడు. ఈ శరీరం ఒక టెంపుల్. మరి దేవుడు నివసించి ఆ కోట ఎట్లుంటది, ఎంత స్ట్రాంగ్ ఉంటది. దాన్ని మన యొక్క సంకల్ప శక్తితో, మన ప్రోగ్రామింగ్ ద్వారా మనమే బలహీనపరుస్తున్నాము. మీ ప్రతి మాట మీ శరీరం వింటది. ప్రతి ఆలోచనను మీ శరీరం గ్రహిస్తుంది. దానికి అనుగుణంగా శరీరాన్ని మార్చుకుంటూ వస్తుంది. ఒక వ్యక్తి తన ఊహాశక్తి ద్వారా ఈ వెన్నెముక మొత్తం నజ్జు నుజ్జు అయిపోతే డాక్టర్లు ఇంకా ఈ జీవితంలో నువ్వు ఎప్పుడు నడవలేవు, మంచం మీదనే పడుకుంటావు అని చెప్తే, తన సంకల్ప శక్తిని, ఊహాశక్తిని ఉపయోగించి తిరిగి మొత్తం తను ఎప్పట్లాగే ఆఫీస్కి వెళ్తున్నట్లు, సైక్లింగ్ చేస్తున్నట్లు, అందరికి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నట్లు, ఎప్పుడు ఒక 5 నుంచి 6 నెలల పాటు ఆ బెడ్ మీద పడుకొని విజువలైజ్ చేయడం స్టార్ట్ చేసి 6 వీక్స్ అయినాక ఆ శరీరంలో కదలికలు స్టార్ట్ అయింది. ఆ వెన్నెముక రీకన్స్ట్రక్ట్ కావడం స్టార్ట్ అయింది. చిన్నగున్నప్పుడు శరీరం మన పుట్టుకతో ఎట్లాంటి వెన్నెముక వచ్చిందో అంత పర్ఫెక్ట్గా లోపలున్న ఆ దైవము తన యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా ప్రకారము ఆ దైవశక్తిని ఉపయోగించి ఈ మైండ్ రీక్రియేట్ చేసింది. ఇవాళ ప్రపంచమంతా తిరుగుతూ ధ్యానము, మైండ్ పవరు, ఇలా ఎన్నో లక్షల మందికి ఇలాంటి టాపిక్స్ మీద వర్క్షాప్ చేస్తున్నాడు ఆయన. ఆయన పేరే డాక్టర్ జో డిస్పెంజా.